హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 42. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తాయారు కోపంగా రూప దగ్గరికి వచ్చి, ఏందమ్మా నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ బాబుని ఇంకా ఇంకా ఏడిపిస్తుండావు? 1000 జన్మలెత్తినా నీకు అట్టాంటి పెనిమిటి వస్తాడా చెప్పు? తాయారు అది కాదు అని రూప మాట్లాడబోతుంటే తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గట్టిగా అరిచి మాట్లాడుతోంది తాయారు. ఆగమ్మా, నన్ను మాట్లాడని. ఎందుకు చిన్నబ్బాయి గారికి కోపం రప్పిస్తుండావు? అంత ఇదిగా నువ్వంటే నాకిష్టమని చెప్తున్నా కూడా ఎందుకంత పంతం నీకు? ఆ బాబు కోరుకోవాలే గాని కోట్ల కట్నం ఇచ్చి అందంగా ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం పెద్ద పనేమీ కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా అవన్నీ పక్కన పెట్టి నువ్వే నాకు ఇష్టమని చెప్తుంటే కొంచెం కూడా మా చిన్నబ్బాయి గారి మాటకి విలువ ఇవ్వట్లేదేంటి? నువ్వు ఇట్టా ప్రవర్తిస్తే ఆ బాబు మనసు ఎంత బాధపడతాది? నీకు ఎంత ఇదిగా చెప్పాను? కోపంగా ఆవేశంగా మాట్లాడి 1 నిమిషం కూర్చుంది తాయారు. రూప ఆయాసపడుతున్న తాయారు వైపు చూసి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది. నాకేం వద్దమ్మా. తాయారు, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇప్పుడు నేను మీ చిన్నబ్బాయి గారికి మీరంటే నాకు ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది అంటావేటమ్మా? నీ జీవితం చక్కబడుతుంది. అబ్బాయి గారు నిన్ను పెళ్లి చేసుకుంటారు. ఆయన కుటుంబాన్ని ఎదిరించైనా సరే. ఏమన్నావు? నా గురించి ఆయన కుటుంబాన్ని ఎదిరిస్తారు అని అన్నావు కదా? అవునమ్మా, నీకేం తెలవదు. చిన్నబ్బాయి గారికి నువ్వంటే సానా ఇష్టము. నిన్ను ప్రేమిస్తుండారు. ఆ బాబు నువ్వు కనపడకుండా పోయినప్పటి నుంచి పిచ్చివాడైపోయాడంటే నమ్ము. ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం మనుషుల్లో పడుతుండారు. తాయారు, మహా అయితే మీ చిన్నబ్బాయి గారితో నా పరిచయం ఒక 5-6 నెలలు ఏమో. నేను దూరం అయితే ఆయన తట్టుకోలేకపోతున్నారు. రూప అంటూ పిచ్చివాళ్ళు అయిపోయారని నువ్వే చెప్తున్నావు. మీ చిన్నబ్బాయి గారికి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. నిన్న కాక మొన్న వచ్చిన నా వల్ల వాళ్ళ ఫ్యామిలీతో గొడవలు తెచ్చుకొని నన్ను పెళ్లి చేసుకొని వాళ్ళందరూ దూరం అయ్యారని ఆయన బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేను. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుందో నాకన్నా బాగా ఎవరికి తెలియదు. అదే బాధ మీ అర్జున్ సార్ కూడా పడాలా? తాయారు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. ఆయనకి నేను మీరంటే నాకు ఇష్టం లేదు అని చెప్పలేదు తాయారు. నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీ కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి అని అన్నాను. ఎందుకంటే నాకు కూడా ఒక ఫ్యామిలీ కావాలని అనిపిస్తోంది. ఒంటరి జీవితం చాలా కష్టం తాయారు. ఇప్పటి వరకు నాకు మా అక్కకి నేను. ఇకపై అయినా మా జీవితాలు మారాలని చిన్న ఆశ. ఇప్పుడు నేను అర్జున్ సార్ ప్రపోజల్కి ఓకే చెప్తే రేపు వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా గొడవ జరిగితే ఇంచుమించు నాలాగే ఆయన కూడా ఒంటరి అయిపోతారు. ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళగలరా? రూపమ్మ, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ పెద్దమ్మ గారు సచ్చినా ఈ పెళ్ళి ఒప్పుకోరు. ఎంతెంత గొడవలు జరిగాయో నీకేం తెలుసమ్మా? అసలే ఆచారాలు పద్ధతులు ఎక్కువ వాళ్ళ కుటుంబాలలో. నువ్వు ఇట్టాగే మొండు పట్టుకుని కూర్చుంటే మీరిద్దరూ ఎప్పటికైనా ఒకటవుతారా? ఏమో తెలీదు, కానీ నేను వెయిట్ చేస్తాను. నిజంగా మీ అర్జున్ సార్ నన్ను ప్రేమిస్తే ఆయన కూడా మా ప్రేమ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం నన్ను వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ రాను మేమిద్దరం పెళ్లి చేసుకోకపోయినా సరే ఒకే మాట మీద ఉంటున్నామని, ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నామని తెలిస్తే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే మరొక రోజు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని నా మనసు కనిపిస్తోంది. నేను రేపు ఆయనతో వెళ్ళడానికి రెడీ అవుతున్నాను.
ఆయన చెప్పినట్లు చీర కట్టుకుంటాను. వాళ్ళ పద్ధతులు, ఆచారాలు అన్నీ ఫాలో అవుతాను. అర్జున్ సార్ చెప్పినట్లు బాగా చదువుకుంటాను. నాకంటూ ఒక స్టేటస్, ఒక హోదా వచ్చేలాగా హార్డ్ వర్క్ చేస్తాను. నన్ను నమ్ముతాయారు. మీ అర్జున్ సార్ నా వల్ల మరొకసారి బాధపడరు. ఏమోనమ్మా, ఇప్పుడు మాత్రం మా చిన్నబ్బాయి గారికి కోపం రాలేదా? ఆ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసు తాయారు. రూపమ్మా, ఒకటి చెప్పు, నీకు మా చిన్నబ్బాయి గారంటే ఇష్టమే కదా? రూప సిగ్గుపడుతూ తలదించుకుంది. చెప్పమ్మా, రూప గెడ్డం పట్టుకుని పైకెత్తుతూ అడిగింది తాయారు. ఇష్టం కాబట్టే ఆయన ఫ్యూచర్లో బాధపడకూడదని ఇంతలాగా ఆలోచిస్తున్నాను. 10 మందికి రోల్ మోడల్లాగా ఉండే మీ అర్జున్ సార్ నా వల్ల రాంగ్ స్టెప్ వేయకూడదని కోరుకుంటున్నాను. అమ్మా, నువ్వు మళ్ళీ గజిబిజిగా మాట్లాడుతుండావు. నా మట్టి బుర్రకి అర్థం కావట్లేదు. అదే మన సీరియల్లో హీరోయిన్కి హీరోకి మధ్య ఉంటుంది కదా లవ్, అది మీ మధ్య ఉండాదా? అయోమయంగా చూస్తూ అడిగింది తాయారు. తాయారు, నీకు నేనెంత చెప్పినా అర్థం కాదని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ అర్జున్ సార్ ఎంత కోపంగా ఉన్నారో చూసావు కదా. జనరల్గా ఆయనకి చాలాసార్లు కోపం రావడం నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు కదా. చాలాసార్లు చూశానమ్మా. అమ్మో, కోపం వస్తే ఆ రోజంతా ఎవరితో మాట్లాడరు. గెట్ అవుట్ ఇన్ మై రూమ్ అంటూ ఇంగ్లీష్లో తిడతారు. చిరాకు పడతారమ్మా అంది తాయారు. అవునా, సరే అది చూద్దాం అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళి పాలు బాగా కాచి కొంచెం చక్కెర వేసి గ్లాస్లో అటూ ఇటూ దొరుకుతున్న రూప వైపు చూస్తూ, ఏం చేస్తాండావమ్మా అడిగింది తాయారు. మీ చిన్నబ్బాయి గారికి పాలు తీసుకువెళ్దామని. నిద్రపోయే ముందు పాలు తాగుతారు కదా. ఇప్పుడు ఎందుకమ్మా, అసలే కోపంగా ఉండారు, మీకు తిట్లు పడతాయి. కోపంగా ఉన్నప్పుడు కదిలించకుండా ఉంటేనే మంచిది కదమ్మా అంది తాయారు. నువ్వన్నది కూడా ఒక రకంగా నిజమే తాయారు. కానీ అది మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర వర్తించదు. మనల్ని ప్రేమించే వాళ్ళకి మన మీద కోపం వస్తే అది ప్రేమతోనే వచ్చి ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళకి దూరంగా సైలెంట్గా ఉండే కంటే దగ్గరగా వెళ్ళి సారీ అంటూ కొంచెం ప్రేమగా మాట్లాడితే వెన్న ముద్దలాగా కరిగిపోతారు అని నవ్వుతూ పాలు తీసుకుని స్టెప్స్ ఎక్కి వెళ్ళింది రూప. వెళ్తున్న రూప వైపు చూస్తూ, చిన్నమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇంతకీ అర్జున్ బాబు అంటే ఇష్టమా లేదా? ఇష్టం ఉండి చెప్పట్లేదా? ఇప్పుడు వాళ్ళిద్దరికీ మళ్ళీ గొడవ అవుతాదా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండిపోయింది తాయారు. అర్జున్ బాల్కనీ వైపు నుంచుని సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు. రూప డోర్ ట్యాప్ చేయడం చూసి అటువైపు ఒక్కసారి చూసి తల తిప్పేసుకున్నాడు. సార్, లోపలికి రావచ్చా? అర్జున్ ఏ సమాధానము ఇవ్వలేదు. చిన్నగా రూప లోపలికి వచ్చింది. అయినా అర్జున్ తన వైపు చూడట్లేదు. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అర్జున్ పక్కనే నిల్చుంది. చల్లని గాలి వేగంగా వీస్తోంది. రూప చున్నీ రెపరెపలాడుతోంది. అర్జున్ స్మోక్ చేస్తున్న పొగ ముందుకు వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తోంది. రూపకి ఆ వాసన పడట్లేదు. ఒక్కసారిగా దగ్గు స్టార్ట్ అయింది తనకి. ముక్కు మూసుకుని మరొక వైపుకు తిరిగిపోయింది. అర్జున్ రూప ఇబ్బందిని గమనించి సిగరెట్ స్మోక్ చేయడం ఆపేసి యాస్ట్రేలో సిగరెట్ పడేశాడు. ఆ యాస్ట్రేని బాగా గమనించింది రూప. చాలా సిగరెట్ పీకలు అందుట్లో ఉన్నాయి. సార్, ఈ మధ్య మీరు బాగా స్మోక్ చేస్తున్నారా? అవును, అలవాటైపోయింది. ఎందుకు సార్? స్మోకింగ్ హెల్త్కి అస్సలు మంచిది కాదు, మీకు తెలుసు కదా. ఏం చేయను, నువ్వేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావు. టెన్షన్, ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోయేది. ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్ సాల్వ్ చేయడానికి మాత్రమే ఒక్క సిగరెట్ కాల్చేవాడిని. నీ దయ వల్ల బాగా అలవాటయ్యింది. రూప ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి చూసి చూడనట్లు అర్జున్ వైపు చూస్తూ, కానీ సార్, ఇప్పుడు నేను మీ ముందే ఉన్నాను కదా, మానేయొచ్చు కదా. రూప, ఒకరికి మనం సజెషన్ ఇవ్వాలి అంటే వాళ్ళకి మనం చాలా దగ్గరై ఉండాలి కదా. నువ్వు నా హెల్త్ గురించి ఆలోచిస్తున్నావు, బాగుంది, కానీ నువ్వు నాకేమవుతావు? రూప ఏమీ మాట్లాడలేదు. మీకోసం పాలు తీసుకువచ్చాను, తాగండి, చల్లారిపోతాయి. తాగుతాను, ముందు సమాధానం చెప్పు. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? రూప చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. వెళ్ళట్లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. సరే,
చెప్పు. నీ ఆన్సర్ ఏదైనా పర్వాలేదు, చెప్పచ్చు కదా. నీ మీద నేను ఫుల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఒక రిలేషన్ని ఇమేజినేషన్ చేసుకున్నాక నో, నేను అస్సలు అలా ఇమేజినేషన్ చేసుకోలేదు, నాకు అస్సలు అలాంటి ఉద్దేశమే లేదు అని రిజెక్ట్ చేస్తే తట్టుకోలేను. అదేదో ఇప్పుడే చెప్పేసేయ్. సార్, నేను మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తాను? అసలు నేనే కాదు, ఏ అమ్మాయి అయినా సరే మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? అరే, మళ్ళీ తిక్కగా మాట్లాడుతున్నావు. ఇంకొక అమ్మాయి గురించి నాకెందుకు? నీ గురించి, నీ అభిప్రాయం గురించి మాత్రమే చెప్పు. సార్, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. అంటే అదేమిటి? లవ్ చేస్తున్నావా? ఫ్రెండ్షిప్పా? అభిమానమా? ఏంటది? ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ. అంటే ఏంటి రూపా? క్లారిటీగా చెప్పు. నేను చెప్తున్నట్లు. ప్రేమిస్తున్నావా? కొంచెం కోపంగా అన్నాడు అర్జున్, రూప భుజాల చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని కుదుపుతూ. అర్జున్ అంత సీరియస్గా కోపంగా అంటుంటే రూప కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సార్, వదలండి సార్ అంటూ అర్జున్ చేతులు తీసేస్తూ, నాకు తెలియట్లేదు సార్, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం, ఎవరి మీద లేనంత ఇష్టం. ఏయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను నిన్ను ఏడిపిస్తున్నాను అనుకుంటారు. సారీ రూపా, నీతో రూడ్గా బిహేవ్ చేశానా? అలా ఏడవకు ప్లీజ్, కళ్ళు తుడుచుకో. కొంచెం రూపకి ఒక్క అడుగు దూరం నడిచి అన్నాడు అర్జున్. లేదు సార్, నేనే మిమ్మల్ని బాధ పెడుతున్నాను. అబ్బా, నాకు తలనొప్పి వచ్చేస్తోంది. సరే, నువ్వే చెప్పు. రేపు మా ఫ్యామిలీకి నిన్ను ఏమని పరిచయం చెయ్యను? నేనైతే నాకు నచ్చిన అమ్మాయి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి అని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. నీకు అబ్జెక్షన్ ఉంటుందా? రూప మళ్ళీ సైలెంట్గా ఉండిపోయింది. రూప, నాకు నువ్వు అనవసరంగా కోపం రప్పిస్తున్నావు. సమాధానం చెప్పచ్చు కదా. నన్ను చూస్తే భయం వేస్తుందా? లేదు సార్. మరి పోనీ ఆడపిల్లలకి సిగ్గు అంటారు కదా, నీకు కూడా అలాంటి ఫీలింగా? కాదు సార్. మరేంటి, ఎందుకు చెప్పట్లేదు? ఓ గాడ్, ఇట్స్ ఓకే. నువ్వు నాతో ఐ లవ్ యూ అని చెప్పడానికి చాలా టైం పడుతుందని నాకు అర్థమవుతుంది. నేను నా ఫ్యామిలీకి నిన్ను చూపించి నాకు కాబోయే భార్యగా ఇంట్రడక్షన్ చేయడం నీకు ఇష్టమైతేనే నేను చెప్పినట్లు చీర కట్టుకుని కనిపించు. అది చూసైనా అర్థం చేసుకుంటాను నీకు నేనంటే ప్రేమ అని. దీనికైనా ఓకే చెప్తావా? సైలెంట్గా ఉండిపోతావా? ఓకే అన్నట్లు తల ఊపింది రూప. అప్పుడు అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. సరే అంటూ రూప చేతిలో పాల గ్లాస్ తీసుకుని రూప వైపు చూస్తూ థ్యాంక్ యూ అంటూ తాగుతున్నాడు. సార్, ఇప్పుడు మీ కోపం పోయిందా? నేను కాదు రూప, నా ప్లేస్లో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతారు. నీకు నేనంటే ప్రేమ అని నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు. విచిత్రంగా ఏదేదేదో మాట్లాడుతున్నావు. నేను నా ఫ్యామిలీ ముందు అంత ఓపెన్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు నా దగ్గరైనా నీ అభిప్రాయం చెప్పాలి కదా. మళ్ళీ నేను వాళ్ళ ముందుకు వెళ్ళి ఈ పిల్లంటే నాకు ఇష్టం, ఈ పిల్లని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని నేను చెప్పాక నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియదు. అనవసరమైన టెన్షన్ కదా నాకు. సార్, మీరు మీ ఫీలింగ్స్ అన్నీ బయటికి చెప్పేస్తున్నారు. నేను అలా చెప్పడానికి టైం తీసుకుంటున్నాను. అంతే తేడా సార్ మన ఇద్దరికి. చిన్నగా అని బయటికి వెళ్ళిపోయింది రూప. ఏయ్ రూపా, ఏం మాట్లాడావు? అర్థం కాలేదు నాకు. వెళ్తున్న రూప ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి సార్, అర్థమవుతుంది అని నవ్వి వెళ్ళిపోయింది. ఈ పిల్ల బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. రూపా, ఒక్క నిమిషం ఆగు. వెళ్తున్న రూపని పిలిచాడు అర్జున్. గుడ్ నైట్ సార్, చాలా లేట్ అయింది. అది కాదు, ఏదో చెప్తున్నావు, క్లారిటీగా చెప్పి వెళ్ళు. మార్నింగ్ మాట్లాడుకుందాం సార్, గుడ్ నైట్. నవ్వుతూ వెళ్ళిపోయింది రూప. ఇంతకీ నేనంటే ఇష్టమా, ఇష్టం లేదా? చీర కట్టుకుంటుంది కదా? ఖచ్చితంగా కట్టుకుంటుంది. నేనంటే ఇష్టమే, చెప్పట్లేదంతే. నాకు తెలుసు తన మనసులో నేనున్నాను. ఇలా రాత్రంతా ఆలోచిస్తూ సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు అర్జున్కి. రూప రూమ్కి వచ్చి అటు ఇటు దొర్లుతూ ఆలోచిస్తోంది. తన ఫోన్కి మెసేజ్ రావడం చూసి
అర్జునేమో అనుకుంటూ ఓపెన్ చేసి చూసింది. రూపా, ఏమైంది? ఉన్నట్లుండి వెళ్ళిపోయావేమిటి? ఒక్క మాట కూడా చెప్పలేదు. వర్ధన్ మెసేజ్ చేశాడు. ఐ ఆమ్ రియల్లీ సారీ వర్ధన్. నేను ఒక 4 రోజుల్లో కాలేజ్కి రావడానికి ట్రై చేస్తాను. అప్పుడు క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకే, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? బాగానే ఉన్నాను రూపా. మీరు లేకపోతే చాలా లోన్లీగా అనిపిస్తోంది. బాగా గుర్తొస్తున్నావు. మాకు కూడా వర్ధన్. ఎప్పటికీ నీ హెల్ప్ మర్చిపోలేను. ఇంతకీ మీ నాన్నగారికి ఎలా ఉంది? ఫైన్, బట్ ఇదివరకటి కాన్ఫిడెన్స్ ఆయనలో తిరిగి రావడం చాలా కష్టం కదా. నలుగురిలో వెళ్ళాలి అన్నా, కాన్ఫరెన్స్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అన్నా నాన్న అంత ఫ్రీగా ఉండలేకపోవచ్చు. మేబీ చదువుతో పాటు బిజినెస్ కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది. అవును వర్ధన్, చాలా పెద్ద బాధ్యత. బట్ నువ్వు తప్పకుండా చేయగలవు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ మెసేజ్ చూసి వర్ధన్ పెదవుల మీద చిరునవ్వు. థ్యాంక్ యూ రూపా. అన్నట్లు నేను చెప్పిన విషయం ఆలోచించావా? ఏ విషయం వర్ధన్? అదే, నేను నిన్ను ప్రపోజ్ చేశాను కదా. ఇంకా నాకు నువ్వు ఏ ఆన్సర్ చెప్పలేదు. ఇలా ఫోన్లో అడగకుండా డైరెక్ట్గా అడగాలని ఉంది. నన్ను అక్కడికి రమ్మంటావా? ఆ మెసేజ్ చూసి కంగారు పడింది రూప. అయ్యో వర్ధన్, మర్చిపోయావా? ఆల్రెడీ చెప్పాను కదా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను నిన్ను అలా చూడట్లేదు వర్ధన్. సారీ. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి ఇక్కడికి రావద్దు. టైం 10:30 అవుతుంది. ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు. రూపా, అంతేనా? ఎందుకని నన్ను రిజెక్ట్ చేస్తున్నావు? ప్లీజ్ వర్ధన్, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను రిజెక్ట్ చేయట్లేదు. నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నానంతే. అదే ఎందుకో చెప్పొచ్చు కదా. అందం, ఆస్తి, స్టేటస్ అన్నీ ఉన్నా నన్నెందుకు వద్దంటున్నావు? ఎందుకంటే నా మనసులో మరొకరు ఉన్నారు వర్ధన్. ఇంతకు మించి ప్రశ్నలు వేయొద్దు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్ యూ సీరియస్? నిజమా? లేకపోతే నాకు ఆన్సర్ చేయడం ఇష్టం లేక అలా అబద్ధం చెప్తున్నావా? అరే, అబద్ధం చెప్పట్లేదురా. నీ దగ్గర అబద్ధం చెప్పను కూడా. ఎందుకంటే యు ఆర్ మై ఫ్రెండ్. నీ దగ్గర ఎటువంటి విషయాలు దాచలేదు. ఒకే ఒక్క విషయం దాచాను. అది కూడా టైం వచ్చినప్పుడు చెప్పేస్తాను. ఏంటి? ఒక విషయం దాచావా? ఏంటది? ప్లీజ్ అడగద్దు, నేనే చెప్తాను. నాకు నిద్ర వస్తోంది. గుడ్ నైట్. నీకు గుడ్ నైట్ రూపా. బాయ్ అంటూ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు వర్ధన్. ఐఎమ్ రియల్లీ సారీ. లాస్ట్ మెసేజ్ చేసి తాను కూడా ఆఫ్లైన్లోకి వచ్చేసింది రూప. ఈరోజు స్టోరీ ఇక్కడితో ఆపేస్తున్నానండి. నాకు కొంచెం పని ఉంది. యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళాలి. అసలు ఈరోజు స్టోరీ అప్డేట్ ఆపుదామని అనుకున్నాను, కానీ మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఒక 15 మినిట్స్ అయినా ఇవ్వాలి అని నేను స్టార్ట్ చేశాను. అర్థం చేసుకోండి. రేపు ఎక్కువ, రోజు కంటే ఎక్కువ టైమింగ్ పెంచి ఎపిసోడ్ ఇస్తాను. ఓకేనా? ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఉంటానండి. ధన్యవాదాలు.